అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 177 టీఎంసీలకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 877 అడుగుల వద్ద నీళ్లు ఉన్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు ఇంకా వరద ప్రవాహం నడుస్తుంది. దీంతో ఎగువ నుంచి శ్రీశైలానికి 1,92,000 క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తుంది. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరో 4-5 రోజుల్లో శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని గేట్లు కూడా తెరుచుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 62,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ వైపు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 141.91 టీఎంసీలు ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. ఆల్మట్టికి 1.15 లక్షల క్యూసెక్లు వస్తుండగా 70,000 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్కు 76,000 క్యూసెక్లు వస్తుండగా 56,000 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. రెండింటి నుంచి జూరాలకు 1.73 లక్షల క్యూసెక్లు వస్తుండగా శ్రీశైలం వైపునకు 21 గేట్ల ద్వారా 1,38,495 క్యూసెక్లు, జల విద్యుత్ కేంద్రం నుంచి 29,525 క్యూసెక్కులు కలిపి 1,71,730 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం అయితే కొంత తగ్గిందని మాత్రం చెప్పవచ్చు. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికి కూడా నిన్నటి వరకు 2 లక్షల వరకు వచ్చినటువంటి వరద ప్రవాహం ఈ రోజు ఉదయం వరకు కూడా ప్రస్తుతం ఏదైతే 1,92,000 క్యూసెక్ల ప్రవాహం అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి కొనసాగుతుంది. అయితే ఎగువ కర్ణాటక లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి ఎగువన ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు కేవలం 1,15,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా ఆల్మట్టి డ్యామ్ నుంచి 69,000 క్యూసెక్ల వరకు దిగువ నారాయణపూర్ ప్రాజెక్ట్ కు రిలీజ్ చేస్తున్నారు. దీంతో నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి కూడా కేవలం 70,000 క్యూసెక్లే జూరాల ప్రాజెక్ట్ కు రిలీజ్ చేస్తుండటంతో దిగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వాతావరణ శాఖ చెప్పిన విధంగా వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం, ప్రస్తుతం గత 16 రోజులుగా కూడా వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగడం, కృష్ణా బేసిన్ కు సంబంధించినటువంటి ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. శ్రీశైలం జలాశయానికి సంబంధించి ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 877 అడుగులకు, కేవలం 8 అడుగుల దూరంలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే మరో 8 అడుగుల నీటి ప్రవాహం రావాల్సి ఉంటుంది. ఇక సంబంధించి మాత్రం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కానీ ప్రస్తుతం 177 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. దీంతో శ్రీశైల జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు ప్రస్తుతం అయితే నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ నుంచి వరద ప్రవాహం రేపటి వరకు పూర్తి స్థాయిలో తగ్గుతుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా బేసిన్ సంబంధించి ఏదైతే కర్ణాటక పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి డ్యామ్ కూడా వరద ప్రవాహం 1,50,000 క్యూసెక్లు వచ్చినటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 1,15,000కు చేరుకోవడం. ఇక ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా 123 టీఎంసీల కెపాసిటీ గాను ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా రావడంతో దిగువకు భారీ స్థాయిలోనే ఆల్మట్టి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని గాను ప్రస్తుతం 112 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టు సంబంధించి
33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 29 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా 9 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 7.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువ నుంచి వరద ప్రవాహం తక్కువ ముఖం పట్టడంతో ఈ 3 జలాశయాలకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వలను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జూరాల ప్రాజెక్టుకు 1,15,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంటే కేవలం 70,000 క్యూసెక్లు మాత్రమే దిగువకు విడుదల చేస్తూ నీటి నిల్వను పెంచుకునే విధంగా కూడా ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి మెయింటైన్ చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి నిన్నటి వరకు 2,15,000 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినప్పటికీ ప్రస్తుతం 1,90,000కు ప్రస్తుతం వస్తుంది. సాయంత్రం వరకు కూడా ఇది వరద ప్రవాహం కూడా ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు భీమా ఉపనది నుంచి మాత్రం కొంత ఆశాజనకంగా 80,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఇటు భీమా ఉపనది నుంచి కృష్ణా బేసిన్ నుంచి వచ్చేటువంటి ఈ 2 వరదలు జూరాల ఎగువన సంగమం వద్ద కలిసి జూరాల ప్రాజెక్టుకు వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 1,60,000 క్యూసెక్లు శ్రీశైల జలాశయానికి రిలీజ్ చేస్తుండగా నిన్నటి వరకు కూడా ఎక్కువ శాతం అంటే 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహాన్ని రిలీజ్ చేసినటువంటి జూరాల ప్రాజెక్టు నుంచి రిలీజ్ చేసినటువంటి అధికారులు ప్రస్తుతం నిన్నటి వరకు 29 గేట్ల ద్వారా జూరాల ప్రాజెక్టు సంబంధించి నీటిని విడుదల చేసిన అధికారులు ప్రస్తుతం కేవలం 19 గేట్ల నుంచే నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి జూరాల ఎగువ దిగువ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా మరో 28,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని కూడా అంటే విద్యుత్ ఉత్పాదన వినియోగించినటువంటి నీటిని కూడా శ్రీశైల జలాశయానికి విడుదల చేస్తున్నారు. అయితే తుంగభద్ర నదికి కూడా ప్రస్తుతం 1,00,000 క్యూసెక్లకు పైగా కూడా వరద ప్రవాహం వస్తుండడం 105 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం ప్రస్తుతం 70 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యాన్ని చేరుకోవడంతో తుంగభద్రకు వరద ప్రవాహం మరో 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి వరద ప్రవాహం తగ్గినా గానీ ఇటు తుంగభద్ర నుంచి కావచ్చు ఇటు భీమా ఉపనది నుంచి వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంటే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేసే అవకాశం అయితే కనపడతలేదు. ఇక శ్రీశైలం జలాశయంలో కేవలం విద్యుత్ ఉత్పాదన నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 3 రోజులలో శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో దాదాపుగా 6 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం పెరగడం జరిగింది. మొత్తం 590 అడుగుల నీటి మట్టానికి కెపాసిటీ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 517 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 136 టీఎంసీలుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 145 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 9 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 3 రోజుల్లో చేరడం తోటి కొంత తాగునీటి అవసరాలకు ఈ వాటర్ ని వినియోగించుకునేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తానికైతే ఈ సీజన్ లో ఆలస్యంగా ప్రారంభమైనటువంటి వరదలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే నీటి ప్రవాహం ఎప్పుడు వస్తుందనే విషయంలో రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ జానయ్య.